నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ రామగుండం 1 డివిజన్ పరిధిలోని ఓసీపీ 5ను తనిఖీ. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కాకడాల ప్రదర్శన. కోరుకంటి చంద్ర మీడియా సమావేశం పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో మేకల అబ్బాస్ యాదవ్ నిరాహార దీక్ష. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. చెన్నకేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన వేద బ్రాహ్మణుల కమ్మల సత్యనారాయణ శర్మ. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ రామగుండం 1 డివిజన్ పరిధిలోని ఓసీపీ 5ను తనిఖీ చేశారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను సమీక్షించి తగు సూచనలు చేశారు. షావెల్ పని స్థలాలు తనిఖీ చేశారు. ఎండాకాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకున్నారు. గ్యాలరీలలో ఫైర్ ఆగడానికి తీసుకుంటున్న చర్యలు సమీక్షించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఆర్జీవన్ లలిత్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ గాబలే, సేఫ్టీ ఆఫీసర్ పొనుగోటి శ్రీనివాస్, సర్వేయర్ దీటి చంద్రమౌళి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెండ్యాల రమేష్, బండి అశోక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరుణోదయ కళాకారులు అమరవీరుల పాటలు పాడారు. అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి విప్లవ జోహార్లు అర్పించారు. సిపిఐ ఎమ్మెల్యే మాసలైన ప్రజాపంద జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, మార్త రామన్న, గొల్లపల్లి చంద్రన్న, కోడిపుంజుల లక్ష్మి భగత్ సింగ్ త్యాగాల గురించి ప్రసంగించారు. పీవైఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి అశోక్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ఉరికంబం ఎక్కిన వీరులు నేటి యువతకి ఆదర్శం కావాలని అన్నారు. నేటి యువత సామ్రాజ్యవాదం కల్చర్లో చిక్కుకొని మత్తుకు బానిసవుతున్నారు. గంజాయి, డ్రగ్స్, వివిధ రకాల మత్తులో ఉండి తమ జీవితాన్ని తామే మర్చిపోతున్నారు. దీనికి కూడా ప్రభుత్వాలే కారణం. విచ్చలవిడిగా మత్తు, మద్యం ఏరులై పారుతోన నియంత్రించే పరిస్థితి లేదు. యువత ఆ మత్తులో ఉంచడానికి బీజేపీ ప్రభుత్వం, మోదీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. యువత, విద్యార్థులు ఈ దేశం కోసం ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి రాజకీయాల కోసం ఆలోచిస్తే తమ పదవులకే ప్రమాదమని గమనించిన పాలకులు యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల రాజకీయాల కోసం కులం, మతం పేరుతో చిచ్చులు పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. భగత్ సింగ్ PYL जिंदाबाद।
గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర మీడియా సమావేశం పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు రావడం లేదని రైతులు ఆందోళనలు చేస్తున్నారని ఆయన అన్నారు. నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతూ ఉంటే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి అంటూ కుంటి సాకులు చెబుతోంది కాంగ్రెస్ సర్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద కోపంతో కుట్రపూరితంగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియజేస్తామన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా కాళేశ్వరం సురక్షితం అని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. మీకు నిజంగా సోయి ఉంటే మీరు ప్రజల పక్షాన ఆలోచించే నాయకులైతే ఈ నిమిషం పోయి గోదావరి పోయి చూసిరాను. గోదావరి నుంచి కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ పోయింది. ఎక్కడన్నా గోదావరిలో నీళ్లు ఉన్నాయా? నిజంగా మీకు చెప్పుకోవడానికన్నా కనీసం జ్ఞానం ఉన్నదా? ఉన్న శివరాత్రి సందర్భంగా స్నానం చేద్దామంటే నీళ్లు ఉన్నాయా? ఈ పరిస్థితి ఎప్పుడన్నా గోదావరిలో ఉన్నదా? ఇవన్నీ మీ కళ్ళకి ఏం కనబడాయా? కేవలం ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలి, కాబట్టి నిందలు వేయాలి కాబట్టి మాట్లాడతారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఇది పద్ధతి కాదు. ఎందుకనంటే సజీవ సాక్ష్యం గోదావరి అంతా కూడా ఎండిపోయింది. మీ మూర్ఖత్వం వల్ల, మీ చాతగాని తనం వల్ల, మీ పనికిమాలిన తనం వల్ల, మీరు రైతుల పట్ల ఆలోచన చేయకపోవడం వల్ల ఈరోజు మరి గోదావరి ఎండిపోయిన మాట వాస్తవం. ఎన్నోసార్లు చెప్పినారు శాసనసభ వేదిక, అరే కాళేశ్వరం అంటే ఇది అని. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో మేకల అబ్బాస్ యాదవ్ అనే యువకుడు నిరాహార దీక్ష చేపట్టాడు. డివిజన్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్షకు పూనుకున్నాడు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గతంలో జరిగిన స్క్రాప్ కుంభకోణంపై విచారణ జరిపి ఆ నిధులను డివిజన్ అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. అనేక సమస్యలతో డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు సరిగా లేక ఇటీవల ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రమాదాలను బారిన పడిన ప్రజల ప్రాణాలు కోల్పోకముందే అధికారులు, పాలకులు స్పందించి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. స్మెల్ వచ్చుడు, ఇక్కడ జామ, దీన్ని ఇక్కడ తవ్వేరు, దేనికి తవ్వేరో తెలియదు, వాటర్ తెలియదు తవ్వేరు, దీన్ని పట్టించుకుంటలేరు అన్న. ఇక్కడ బండ్లకి ఇద్దరు పడుడు, నిన్న బాగా తాకిన దెబ్బలు పిల్లలకి, ఇలా బాగా పడ్డాడు. దీన్ని నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది వాళ్ళు. సైకిల్ మీద వచ్చి ఈడ పడ్డారు, పొలగానికి దెబ్బలు తాకిన నీళ్ళ పట్టిన అదే ఈయన పడ్డారు సైకిల్ మీద లాబట్టిన వాళ్ళను, దెబ్బలు తాకిన ఇచ్చిన వాళ్ళకు. ఇటు రోడ్ అంతా గిట్ట గలీజ్ ఉండే. నైట్ మేము ఇక్కడ కూర్చొని ఉంటే ఒక పిల్లగాడు పడ్డాడు. అదే
ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రోజు ఉంటేనే డ్రైనేజ్ వాటర్ ప్రతి ఒక్క వాటర్ ఇట్లా వచ్చడం ప్రతి ఇళ్ళల్లో చుట్టూరు ఎవరు పట్టించుకుంటలేరు. వీళ్ళు అట్లా ముట్టానికి పట్టించుకుంటలేరు ఎవరు. ఇలా బండి స్కిడ్ అయి ఒక పిల్లాడు పడ్డాడు. మాట్లాడ ఏమైంది, ఏం జరిగిందో చెప్పారా? బాగా రోజుల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు అన్న దీన్ని. బండ్లు స్కిడ్లో పడుడు ప్రతి ఒక్కరు పడతారు, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. నిన్న భారీ ఎత్తున యాక్సిడెంట్ అయింది. నిన్న ఈ కారణానికి ఏంటంటే ఎవరు పట్టించుకుంటలేరు దీన్ని. మా ఇల్లు ఇక్కడనే గత బాగా రోజుల నుంచి. పేరు మేకల అబ్బాస్ యాదవ్. 48వ డివిజన్లో ఉన్న అనేక సమస్యలపై పోరాటం కోసం ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి కానీ వాళ్ళు స్పందించకపోతే ఈ నిరాహార దీక్ష కాస్త అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకపోయేది లేదు. డివిజన్లో ఉన్న రోడ్లు ఇన్కంప్లీట్ వర్క్స్ మీద నేను ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే మా డివిజన్లో అనేక సమస్యలు అధికారులకు మేము ఇంటిమేషన్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే ఈ దీక్ష కోసం కూర్చోవడం జరిగింది. వాళ్ళ డివిజన్లో ఉన్న మహిళా భవన్ అని చెప్పేసి కట్టిర్రు, అది నిరుపయోగంగానే ఉంది. వెటర్నరీ హాస్పిటల్ ఉంది, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఒక 30-40 సంవత్సరాల చరిత్ర ఉన్న వెటర్నరీ హాస్పిటల్ మన కార్పొరేషన్లో ఉన్నది, అది ఒక్కటే. దానికి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. మళ్ళీ దానికి గాను ఆ ఎన్నుకున్న 2 రూమ్లు మాజీ కార్పొరేటర్ తన సొంత పనులకు వాడుకొని ఒక గ్రంథాలయం అని చెప్పి రిజిస్ట్రేషన్ బోర్డు పెట్టిర్రు. గ్రంథాలయం అంటే ఏంటిది అనేది ఫస్ట్ ఆయన తెలుసుకున్నాక బోర్డుకు విలువ అనేది ఉండదు. ఆయనకు సొంత పనుల కోసం వాడుకోవడం జరుగుతుంది, అది దాన్ని కూడా పరిష్కరించాలి. అలాగే మా 48వ డివిజన్లో మీ అందరికీ తెలుసు, గత 3-4 సంవత్సరాల కింద భారీ స్క్రాప్ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆ స్క్రాప్ కుంభకోణం కూడా త్వరగా పరిష్కరించి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో మా డివిజన్ అభివృద్ధి కోసం వాడాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ వాడాళ్ళ తరపున కానీ ప్రజల తరపున కానీ. ఇంకా డివిజన్లో అనేక ప్రాబ్లం, రోడ్డు కానీ నిన్న ఒక పిల్లాడు కింద పడిండు, ఆయన హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఈ డ్రైనేజ్ లైన్ తీసిర్రు, వదిలిపెట్టేసి వెళ్ళిర్రు, ఎక్కడ పెండింగ్ అక్కడనే ఉంది వర్క్స్. ఈ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు నిరాహార దీక్షనే కానీ రేపు ముందుగా ఆమర నిరాహార దీక్ష చేసేందుకు కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ గారిని దీన్ని త్వరగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ 48వ డివిజన్ అబ్బాస్ యాదవ్ మేకల. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరిలో నీటిని నిల్వ ఉంచితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గోదావరిని ఎడారి చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా గత 15 నెలలుగా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను సరిచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జరుగు అరే ఎందుకు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి
తెలంగాణకు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా మిషన్ కాకతీయ నుండి మొదలుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గోదావరిని ఎండబెట్టినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఇలా దగ్ధం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో పడవల పోటీలు పెట్టినాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాల ప్రచారం చేసి ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 15 నెలలుగా ఈ యొక్క గోదావరిని నింపుతలేరు. మిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నదని చెప్పింది. మరి ఇప్పటికీ గోదావరి నిండకపోగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు తాగడానికి నీళ్లు లేవు. తలాపున పారుతుంది గోదావరి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే పాడుకుంటామో ఇవాళ అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారి లాగా మీరు కూడా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 16.7 TMC నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, మిడ్ మైనర్కు, అదేవిధంగా రంగనాయక అన్నపూర్ణ సాగర్కు, రంగనాయక సాగర్ పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు గ్రామంలోని చెన్నకేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం పర్వదినాన్ని ముగించుకొని వేద బ్రాహ్మణుల మధ్య గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ, అంకుర రూపం, అఖండ దీపారాధన హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు అరుణ్ శర్మ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి చెన్నకేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వేద బ్రాహ్మణులు చంద్రమౌళి స్వయంప్రభ దంపతులచే గణపతి పూజ, నవగ్రహ పూజ, కలశ పూజ, అంకుర రూపం, అఖండ దీపారాధన హోమం కార్యక్రమం భక్తుల మధ్య నిర్వహించడం జరిగింది. అలాగే మండలంలోని గ్రామంలోని రైతులు, ప్రజలు, కార్మికులు, కర్షకుల కుటుంబ సభ్యులందరినీ ఆ చెన్నకేశ్వర స్వామి చల్లగా చూడాలని, వారిపై ఆ దేవుడి దీవెనలు నింపాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు అరుణ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు కమల సత్యనారాయణ శర్మ, చంద్రమౌళి శర్మ, అరుణ్ శర్మ, హరీష్ శర్మ, సాయం ప్రభా భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. लक्ष्मी वक्षस्थलाय वक्षस्थलं पूजयामि प्रगदाशालनमाने बाहु पूजयामि कंगवंठाय महारथं पूजयामि मूर्धे निभोस्त्राय वक्त्रं पूजयामि पितृपदन्ताय दन्ताय मुक्तिकाय महानासिकां पूजयामि सूर्यचन्द्राग्निराय नमः नेत्रे पूजयामि सहस्रशिरसे नमः शिरं पूजयामि श्री भूनीलासने सर्वाणीयानि पूजयामि ओम नारायण नमः नमः सर्वे महादिकवाय महाजनाय नमः वासुदेवाय महाजगद्योने महाभावनाय महाज्ञानवृद्धाय नमः श्री वल्लभाय महाजगन्नाथ మరి అది महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आनंदराय सर्वस्तोमो चिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्य चित्ते सर्वमेतेनाप्नोति सर्वं जयति तद्भवति पुरुषश्रेन्द्रियलायुष्येवेन्द्रिये
అమ్మగారికి వంట వండి చెప్పాను. ఘనంగా శ్రీ లక్ష్మీ భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కమాన్పూరు గుండారం గ్రామంలో శ్రీ లక్ష్మీ భూలక్ష్మి సమేత బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శేషం కిష్టయ్య శేషం సురేష్ల వేద మంత్రోచ్చారణలతో అభిషేకాలు హోమాలు నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రజలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. कंद्येभ्यो नमः स्वाहा स्वाहा रुद्राय नमः मनोभयोध्यायोध्याम्यास्ते अस्ति स्वपराधो भव स्वाहा स्वाहा रुद्राय नमः सहस्रेषु निशील्य मुखानश्वनाथ भान भवन स्वाहा स्वाहा रुद्राय नमः चन्द्रवर्धिन विषयबाणवागुभेषण शङ्करे स्वाहा स्वाहा रुद्राय नमः नीतिर्मेदिष्टमहस्ते भवते धनुतया स्वान् परिदस्वकीयं परिभुज स्वाहा स्वाहा रुद्राय नमः नमस्ते अस्वायुधाय नाददाय दुष्टवेन उपाभ्यामतेन वद्भ्यां तव तन्वने स्वाहा स्वाहा रुद्राय नमः ओम श्री गुरुभ्यो नमः మన గుండారం గ్రామమందు శ్రీదేవి భూదేవి సమేత శీతలాదేవి బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగి సంవత్సరం కావస్తుంది కాబట్టి దీన్ని మొదటి వార్షికోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ధాన్య వృద్ధికి ధన వృద్ధికి గ్రామంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండడానికి చేసుకునే గ్రామ దేవతగా నిలిచిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఈరోజు మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా అభిషేకము, అర్చన, అలంకరణ, హోమము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది గుండారం గ్రామ ప్రజల సహకారంతో మరియు భగవంతుని ఆరాధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వస్తి. గోదావరి నదిలో నీరు నిలవలేకపోవడం గురించి మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక మరియు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఏజీ నివేదిక ఆధారంగా శాస్త్రీయపరమైన చర్చకు రాకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కానీ వన్ టౌన్ సీఐకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మెంటం ఉదయ్ రాజ్, కౌటం సతీష్, బండి రాము, నజీముద్దీన్ చిత్తశుద్ధి ఉంటే శాస్త్రీయపరమైన చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా నిర్మించిన శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో ఏప్రిల్ 2 నుంచి 4వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గోదావరికని గౌడ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు కరపత్రాలు విడుదల చేశారు. ఈ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి రామగుణం పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ కులస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎల్లమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవం బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌడ కులస్తులు ఇంటి నుంచి బోనాలతో ఊరేగింపుగా తరలి రావాలని కోరారు. గౌడ బాంధవులందరికీ కూడా నమస్కారం. గోదావరికని పట్టణంలో ఎల్లమ్మ దేవతా తల్లి టెంపుల్ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం దృష్ట్యా రేపు ఏప్రిల్ 2, 3, 4 తారీఖులలో ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి అట్లాగే 21 ఏప్రిల్ 21, 22, 23 తారీఖులలో తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ బాంధవులందరూ కూడా తమ కుటుంబంతో సహా విచ్చేసి తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గౌడ బాంధవులే కాకుండా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి దేవత యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నాం. సత్యం కోసం పోరాడడం విలువైనదని రామగుణం ప్రజలకు చూపించిన ఆ ధైర్యవంతుడైన జర్నలిస్ట్ శ్రీ దయానంద్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన శ్రావణ్ గౌడ్, వెంకటేష్ మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రామగుండ నియోజకవర్గంలోని వాస్తవాలను వెలికితీసేందుకు మరియు ముఖ్యమైన అంశాలపై వెలుగునిచ్చేందుకు మీరు చూపిన అంకిత భావం తెలంగాణ రాష్ట్రంలోనే నిజమైన మార్పుకు తెచ్చిపెడుతోంది. మీ పుట్టినరోజు మీకు అర్హమైన గుర్తింపు మరియు ప్రశంసలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాము. అనంతరం లక్క శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ కత్తి కంటే కలం గొప్పదని మనకు చూపించిన జర్నలిస్ట్ దయానంద్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. మండల పరిషత్ ప్రాథమిక విద్యార్థులతో శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్పును తీసుకురావడానికి మరియు చర్యను ప్రేరేపించడానికి మీ పదాలను ఉపయోగించగల మీ సామర్థ్యం నిజమైన అద్భుతమైనది. హనుమాన్ నగర్ మండల పరిషత్ స్కూల్లో గాంధీ సార్ చదువుకున్న బడిలో ఈ జ్ఞాపకం ఇవ్వడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆపదలో ఉన్న పేదవారికి నేనున్నానంటూ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి మీ సేవ చాలా స్ఫూర్తి గల విషయమైనదని తెలియజేశారు. ఈరోజు గోదావరికని హనుమాన్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక స్కూల్లో ఈరోజు దయానంద్ గాంధీ సార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మేము జరుపుకుంటున్నాము. ఈరోజు చిన్నపిల్లలతోటి మేము కేక్ కటింగ్ అనేది చేపించడం జరుగుతుంది. ఈరోజు ఈ పిల్లల పక్షాన గాని మేమంతా సింగరేణిలో ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది మేము తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, మరి నిజంగా నా పుట్టినరోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని సాధారణంగా ఏంటంటే నేను అన్నీ చేస్తూ ఉంటాం, మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాం, కనిపించొద్దు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి నా మీద అభిమానంతో ఆప్యాయతతో వెంకట్, శ్రావణ్ ఇద్దరు మళ్ళీ వాళ్ళ టీం ఇది ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. చాలా ఆనందం వేస్తుంది. ఏంటంటే నేను ఇక్కడ చదువు ఉన్నటువంటి నేల ఇది, నేను ఇందులో చదువుకున్నాను. ఇందులోనే 5, 6, 7వ తరగతి 3 తరగతులు ఇక్కడ చదువుకుని ఉప్మా పట్టుకుంటాను. అంటే ఇంత అలా నాకు జీవితంలో ఒక మలుపు తిరిగినటువంటి స్కూల్లో ఈరోజు బర్త్డే జరుపుతున్నటువంటి శ్రావణ్కు అలాగే వెంకట్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా అందరూ బాగుండాలి. అందరి విషయాల్లో అందరు నాలాగా అంటే బర్త్డేకి నన్ను ఎట్లా బాగుండాలని ఆశిస్తున్నారో అందరూ బాగుండాలి. ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి మన సేవలు అందించాలి. సమాజానికి మనం అపర్ణాస్తం అందించాలి. చేదోడు వాదోడుగా ఉండాలి. సమాజాన్ని మార్చాలి. సమాజంలో కష్టాలు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చాలా శ్రమ పడుతున్నారు, ఒక పోరాటం చేస్తున్నారు. జీవితంలో స్థిరపడడానికి ఒక పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో పుట్టిందే ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమం. చాలా గొప్పగా మరోసారి ఆ టీంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు ₹2, ఆర్థికేతర లావాదేవీలకు ₹1 ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి అమలుకి రానున్న ఈ ఛార్జీల పెంపు పరిమితి ఏటీఎం నెట్వర్క్ ఉన్న చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ రామగుండం 1 డివిజన్ పరిధిలోని ఓసీపీ 5ను తనిఖీ. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కాకడాల ప్రదర్శన. కోరుకంటి చంద్ర మీడియా సమావేశం పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో మేకల అబ్బాస్ యాదవ్ నిరాహార దీక్ష. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. చెన్నకేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన వేద బ్రాహ్మణులో కమ్మల సత్యనారాయణ శర్మ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.